యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన టెంపర్ చిత్రంలోని డైలాగ్ అప్పుడు చాలా విమర్శల పాలైంది. తాజాగా నటి, రాజకీయ నాయకురాలు జీవిత వల్ల ఆ డైలాగ్ మరోసారి వార్తల్లోకి వచ్చింది. హీరోయిన్ కాజల్ ఎన్టీఆర్ తో మీ పోలీస్ కుక్కలు ఎంతో ఫాస్ట్ గా ఉంటాయట, మా కుక్కలు క్రాసింగ్ కు వచ్చాయి, వాటిని పంపుతారా అని అడిగితే ఎన్టీఆర్ దానికి మేము క్రాసింగ్ కి వచ్చినా దిక్కులేదు, కుక్కలకు క్రాసింగ్ కావాలంట అంటాడు. ఓ హీరో చేత అలాంటి డైలాగ్ చెప్పించడం ఎంతవరకు సమంజసమో ఆలోచించాలని జీవిత విమర్శించింది. ఒకప్పుడు సినిమాలో ఐ లవ్ యూ అనే పదాన్ని కూడా అరుదుగా ఎంతో సున్నితంగా వాడేవారు. కానీ నేడు ఆ పదం కామన్ అయిపోయింది. నేటి యువత హీరోయిన్లను, హీరోలను ఎంతగానో అభిమానిస్తున్నారు. దేవుడే దిగివచ్చి చెప్పినా, తల్లిదండ్రులు చెప్పినా వినని ఈ తరం యువత తమ అభిమాన హీరోల మాటలను, డైలాగ్స్ ను ఫాలో అవుతున్నారు. స్టార్ హీరోలను, హీరోయిన్లను పెట్టి బూతు, మితిమీరిన శృంగారం, హింస చూపిస్తున్నారు. అవి నేటి యువతరానికి ఆదర్శంగా మారుతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేసింది. సినిమా అనేది చాలా శక్తివంతమైన మీడియా. సినిమాల ద్వారా మంచి సందేశాన్ని హీరోల చేత చెప్పించాలి. అది అందరి కనీస బాధ్యత. మంచి కంటే చెడు ఎక్కువగా వ్యాపిస్తుంది కాబట్టి సినిమాలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీయాలి. ఇక కొందరు హీరోలు పలు కంపెనీ యాడ్స్ లో నటిస్తున్నారు. కానీ అవి సమాజానికి ఉపయోగపడే ప్రోడక్ట్సా కాదా అని మాత్రం ఆలోచించుకోవడం లేదు. అలా ఆలోచించుకొని చేయాలని మహేష్ వంటి వారిని దృష్టిలో పెట్టుకుని వ్యాఖ్యానించింది. అన్నం, నిద్ర, కాఫీ వంటి లాగానే సెక్స్ కూడా జీవితానికి ముఖ్యమే. అయినా ఆ వంకతో యువతరాన్ని చెడు మార్గం పట్టించవద్దని కోరింది. ఇంకా ఇంటర్నెట్లు, వాట్సాప్లు వంటి సోషల్ మీడియాల ద్వారా యువత తల్లిదండ్రులు ఇస్తున్న స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారని చెప్పింది జీవిత. ఒకప్పుడు సెక్స్ వీడియోలు ఎంతో సీక్రెట్ గా చూసేవారు. కానీ నేటి యువతకు అదో ఫ్యాషన్ అయిపోయింది. మొదటి చూపులో ఆకర్షణ, రెండో రోజు ముద్దు, మూడో రోజు కౌగిలింత, నాలుగో రోజు మరోటి, ఐదో రోజు విడిపోవడంగా నేటి తరం నడుస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇంకా పలు విషయాల గురించి మాట్లాడిన ఆమె పింక్ వంటి చిత్రాలు రావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. వీధికో బార్, పబ్బులు వెలుస్తున్నాయని, దీనికి రాజకీయ నాయకులు, తల్లిదండ్రులు, యువతరం, సినిమా వారు ఇలా అందరూ బాధ్యులేనని తేల్చి చెప్పింది జీవిత.